హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా డిసెంబర్ 7-8 తారీఖులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది ఏపీలో. మరి రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ప్రతిరోజు ఫాలో అవ్వండి, ఎందుకంటే 30 మార్కులు మనకు ఒక కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా మీకైతే ఎప్పటికప్పుడు కూడా వివరాలు అందజేస్తూనే ఉంటాను. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హాయ్ ఆల్, మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది. 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే మరి 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. కేవలము 99 రూపాయలకే అందజేస్తున్నామండి. ఎంతండి? జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఓకేనా, ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే, ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, గ్రూప్ 2 సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై. క్వశ్చన్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ద్వారా నిర్వహిస్తున్న ఏ కార్యక్రమం ద్వారా అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా షెడ్యూల్ మహిళల, కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సాధికారత కల్పిస్తూ 660 ఆటో రిక్షాల పంపిణీ జరిగింది? మరి ఏ కార్యక్రమంలో భాగంగా ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉన్నతి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఉన్నతి. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ద్వారా మరి నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉన్నతి కార్యక్రమం అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా షెడ్యూల్ మహిళల, కులాలు ఎస్సీ మరియు షెడ్యూల్ తెగలకు ఎస్టీ, వీరికి సాధికారత కల్పిస్తుంది. ఈ చొరవ ద్వారా 660 ఆటో రిక్షాలు ఎస్సీ ఎస్టీ మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందించే సాధనగా నిలవనుంది. ప్రారంభ దశలో 231 ఆటో రిక్షాలు ఇప్పటికే పంపిణీ చేయబడ్డాయి. మిగిలిన 429 ఏప్రిల్ 24, 2023 నాటికి అందించబడతాయి. నెక్స్ట్, మహిళా శక్తి పేరుతో ఈ కార్యక్రమం 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల ఎస్సీ ఎస్టీ, వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీ వర్గాల మహిళలపై దృష్టి సారిస్తుంది. ఆటో రిక్షాల ఖర్చులో 90% వడ్డీ రహిత బ్యాంకు రుణాల ద్వారా ప్రభుత్వం సెర్ప్ ద్వారా భరిస్తుంది. 48 వాయిదాలలో రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. మిగిలిన 10% లబ్ధిదారులు భరిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. భారత నావికాదళంలో ఇటీవల వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ పదవికి ఎంపికైన వైస్ అడ్మిరల్ పేరేంటి? ఆప్షన్స్ అండి, దినేష్ త్రిపాఠి. వివరాలు చూద్దాం. భారత నావికాదళంలో ఒక ముఖ్యమైన అభివృద్ధిలో ఫోర్స్ యొక్క ఉన్నత స్థాయిలో పెద్ద పునర్వ్యవస్థీకరణ జరగనుంది. వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి జనవరి 4న వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ పదవి చేపట్టనున్నారు. ఈ మార్పు కీలకమైనది. నౌకాదళం యొక్క ఆధునీకరణ ప్రయత్నాలను పర్యవేక్షించే బాధ్యతను వైస్ అడ్మిరల్ త్రిపాఠి చేపట్టారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైనపు విగ్రహాన్ని ఇటీవల క్రింద ఇవ్వబడిన ఈ నగర మ్యూజియంలో ఏర్పాటు చేశారు. సో డిసెంబర్ 6వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి అండి. ఓకే, వర్ధంతి సందర్భంగా మరి వీరికి సంబంధించిన మైనపు విగ్రహాన్ని ఇటీవల ఒక మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఉంది అది? ఆప్షన్ సి, జైపూర్ అండి. జైపూర్లో ఉన్నటువంటి ఒక మ్యూజియంలో రాజస్థాన్లో ఏర్పాటు చేశారు.
భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైపూర్ వ్యాక్స్ మ్యూజియం నహర్గఢ్ కోటలో అంబేద్కర్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ పర్యాటకులు మరియు సందర్శకుల నుంచి డిమాండ్ను ఉటంకిస్తూ ఈ చేరిక వెనుక ఉన్న ప్రేరణను పంచుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి స్మారకార్థము మహాపరినిర్వాణ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 6న మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, బీ అండ్ హనీ ట్రావెల్స్ అనే థీమ్తో 5వ తేనెటీగ దినోత్సవాన్ని ఏ రాష్ట్రం జరుపుకుంటుంది? బీ అండ్ హనీ ట్రయల్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ నాగాల్యాండ్. ఎక్కడండి? నాగాల్యాండ్. వివరాలు చూద్దాం. 5వ నాగాల్యాండ్ తేనెటీగ దినోత్సవాన్ని నాగా హెరిటేజ్ విలేజ్ కిసామాలో బీ అండ్ హనీ ట్రయల్స్ అనే థీమ్తో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అండ్ ప్రణాళిక అండ్ పరివర్తన మరియు జాతీయ రహదారి టిఆర్ జెలియాంగ్ మిషన్ను మరియు రాష్ట్ర జిల్లా స్థాయిలో సాధించిన హనీబీ రైతులను అభినందించడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే హనీను ఉత్పత్తి చేసేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి ప్రోత్సాహకాలు అందించడానికి, పరిశ్రమను మరింత అభివృద్ధి చెందించడానికి ముఖ్య సాధనంగా దీన్ని అయితే రూపొందించారు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ వికలాంగుల సాధికారత విభాగం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ వ్యక్తిత్వం వికలాంగుల సాధికారత కోసం ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు పొందిన ప్రముఖ వ్యక్తి. ఆప్షన్ డి అండి, ప్రశాంత్ అగర్వాల్. వివరాలు చూద్దాం. వికలాంగుల సాధికారత విభాగం నిర్వహించిన వేడుకలో నారాయణన్ సేవా సంస్థాన్ అధ్యక్షుడు ప్రశాంత్ అగర్వాల్ను ఉత్తమ వ్యక్తిత్వం వికలాంగుల సాధికారత కోసము ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుతో సత్కరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డును అందజేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ముర్ము వైకల్యము సాధికారత కోసం అగర్వాల్ నిబద్ధతను ఈ కార్యక్రమము హైలైట్ చేసింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న హనుక్కా లేదా చానుకా అనేది 8 రోజుల లైట్ల పండుగ నిర్వహించుకునేటువంటి మతస్థులు ఎవరు? ఆప్షన్ ఏ అండి, యూదులు. ఎవరండి? యూదులు. యూదుల క్రిస్మస్ అని పిలిచే హనుక్కా లేదా చానుకా అనేది 8 రోజుల పాటు జరుపుకునే పండుగ. సాధారణంగా డిసెంబర్ నెలలో దీన్ని లైట్ల పండుగ అని కూడా అంటారు. ఈ ఏడాది డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 15 వరకు హనుక్కా ఉత్సవాలు జరుగుతాయి. గౌరవప్రదమైన చరిత్ర. రెండవ ఆలయ పునర్నిర్మాణం. 200 BCలో జెరూసలేంలోని రెండవ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసిన జ్ఞాపకార్థము హనుక్కాను గమనించారు. మరి మక్కా బియాన్ తిరుగుబాటు సమయంలో యూదులు తమ గ్రీకు సిరియన్ అణచివేతదారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పునర్ అంకితం అనేటువంటి పదానికి దారితీశారని పురాణము చెబుతుంది. నెక్స్ట్ వన్, దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘము సార్క్ చార్టర్ డేను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? అంటే చార్టర్ డే అంటే ఏంటి అంటే దాన్ని ఏర్పాటు చేసే ముందు అందరూ కూడా ఒక సంతకం పెడతారు కదండి. దాన్ని చార్టర్ డే అంటారు. ఆప్షన్స్ అండి, డిసెంబర్ 8. దీన్నే ఏర్పాటు చేసిన దినోత్సవంగా కూడా చెప్పుకోవచ్చు. సార్క్ చార్టర్ డేను ఏటా డిసెంబర్ 8న జరుపుకుంటారు. ఇది దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. మరి ఈ రోజు 1985లో ఢాకాలో జరిగిన మొదటి సార్క్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సార్క్ చార్టర్పై సంతకం చేసిన జ్ఞాపకార్థం. ఈ సంవత్సరము ప్రాంతీయ సమూహము దాని 39వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది ఈ సంవత్సరం. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదల చేసిన S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల జాబితాలో LIC స్థానం ఎంత? ఆప్షన్ డి 4వ స్థానంలో ఉంది. S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఇటీవల నివేదికలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బీమా సంస్థగా తన స్థానాన్ని పొందింది. 2022 సంవత్సరానికి కంపెనీల జీవితం మరియు ప్రమాదాలు అండ్ ఆరోగ్య నిల్వల ఆధారంగా ర్యాంకింగ్ రూపొందించబడింది. గ్లోబల్ ర్యాంకింగ్. మరి అలియాన్స్ SE జర్మనీకి సంబంధించింది $750.20 బిలియన్ డాలర్ల నిల్వతో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది అలియాన్స్. నెక్స్ట్, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చైనా మొత్తము $616.90 బిలియన్ మొత్తం అయితే ఉందండి. నెక్స్ట్, నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ 3వ ప్లేస్లో $536.80 బిలియన్. నెక్స్ట్, 4th లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా దీని యొక్క లాభం దీని యొక్క
దీని యొక్క అమౌంట్ ఎంతంటే $508.7 బిలియన్ అండి. యుఎస్ డాలర్స్ యొక్క అమౌంట్తో అయితే ఇది 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మకమైన లకడాంగ్ పసుపు ఇటీవల భౌగోళిక గుర్తింపు లభించింది. అయితే ఇది ఏ ప్రాంతంలో ప్రసిద్ధి? ఆప్షన్ బి అండి, మేఘాలయ. చూద్దాం. ఒక ముఖ్యమైన అభివృద్ధిలో సాధారణమైన నాణ్యతకు ప్రసిద్ధి చెందిన మేఘాలయ యొక్క లకడాంగ్ పసుపు ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచి ట్యాగ్ను పొందింది. స్థానిక రైతులపై సానుకూల ప్రభావం మరియు వినియోగదారులకు ప్రామాణికమైన ఉత్పత్తి యాక్సెస్ను హైలైట్ చేస్తూ వ్యవసాయ మంత్రి అపరిన్ లింగ్డో ఈ ప్రకటన చేశారు. సో లకడాంగ్ పసుపు ప్రపంచ స్థాయి వెరైటీ, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పసుపు రకాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. లకడాంగ్ పసుపు 6.8 నుంచి 7.5% వరకు ఆకట్టుకునే కుర్కుమిన్ కంటెంట్ను కలిగి ఉంది. జైంతియా హిల్స్లోని లకడాంగ్ ప్రాంతంలో సేంద్రియ పద్ధతిలో పెరిగిన ఈ పసుపు ముదురు రంగుకు ప్రసిద్ధి చెందింది మరియు ఎరువులు ఉపయోగించకుండా దీన్ని సాగు చేస్తారు. కంప్లీట్గా ఆర్గానిక్ అని అర్థము. నెక్స్ట్ వన్, 2023 సంవత్సరానికి గాను టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఈ క్రింది ఏ ఆటగాడు గుర్తింపు పొందారు? ఆప్షన్ ఏ లియోనల్ మెస్సీ, అర్జెంటీనా ఫుట్బాల్ ఐకాన్ లియోనల్ మెస్సీ 2023కి టైమ్ మ్యాగజైన్ యొక్క అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం మెస్సీ యొక్క చారిత్రక 8వ బాలన్ డిఓర్ విజయంతో పాటు ఆల్ టైమ్లోని గొప్ప ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకరిగా అతని హోదాను పటిష్టం చేసింది. వ్యక్తిగత ప్రశంసలకు అతీతంగా మెస్సీ ప్రభావం ఫుట్బాల్ పిచ్ను అధిగమించింది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లోని మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామికి అతని పరివర్తన ద్వారా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, లాల్డు హోమా డిసెంబర్ 8న ఏ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు? లాల్డు హోమా. ఆప్షన్ బి అండి, మిజోరాం. ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్ నాయకుడు మరియు శాసనసభ పక్ష నాయకుడు లాల్డు హోమా డిసెంబర్ 8న మిజోరాం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లాల్డు హోమా ఇతర సభ్యులతో కలిసి లాల్డు హోమా జరిగినట్లుగా రాజ్భవన్ అధికారి ధృవీకరించారు. ఉదయం 10 గంటలకు రాజ్భవన్లో జరిగే కార్యక్రమంలో ఆయన మంత్రిమండలి ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. నెక్స్ట్ వన్, యునెస్కో అధికారికంగా మానవత్వం యొక్క అసంగతమైన సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రతినిధి జాబితాలో చోటు పొందిన గార్బా నృత్యము ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? గార్బా నృత్యము. ఆప్షన్ ఏ గుజరాత్. ఒక ముఖ్యమైన ప్రకటనలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన గార్బా నృత్యాన్ని యునెస్కో అధికారికంగా గుర్తించిందని, మానవత్వం యొక్క అసంగతమైన సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రతినిధి జాబితాలో గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించిందని ప్రకటించారు. ఈ సాంప్రదాయ భారతీయ నృత్య రూపానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును ప్రసాదించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఈ ప్రకటన ఉత్సాహంతో వచ్చినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల అత్యంత అధునాతన ఏఐ మోడల్ రోబో జెమినీ పేరుతో ఏ సంస్థ ఆవిష్కరించింది? ఆప్షన్ సి ఆల్ఫాబెట్. గూగుల్ యొక్క మాతృ సంస్థ అండి, పేరెంట్ కంపెనీ గూగుల్కి ఆల్ఫాబెట్. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ డిసెంబర్ 6న ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జెమినీ ఇప్పటి వరకు దాని తాజా మరియు అత్యంత అధునాతన ఏఐ మోడల్ అండి. ఓకేనా. ఓపెన్ ఏఐ యొక్క GPT-4 మరియు మెటాస్ లామా 2 వంటి పోటీదారులను అధిగమించే ప్రయత్నంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు రంగంలో టెక్ దిగ్గజం కోసం జెమినీ ఒక పెద్ద ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఇటీవల ప్రకటించిన ఆస్పిరేషనల్ జిల్లా జాబితాలో ఎంపికైన తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా క్రింది వాటిలో ఏది? నీతి ఆయోగ్ యొక్క ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. ఆప్షన్ ఏ నిర్మల్ జిల్లా అండి. వివరాలు చూద్దాం. నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ జిల్లాగా నిర్మల్ ఎంపికైంది. జిల్లాలోని పెంబి మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి టాప్ ర్యాంక్లో నిలిచినందుకు జిల్లాను ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ ఆశీషా సాంగ్వాన్ గురువారం అధికారుల సమక్షంలో వెల్లడించారు. నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ప్రకారము విద్య, వైద్యము, ఐసిడిఎస్, ఆరోగ్యము మరియు పోషణ, వ్యవసాయము, ఆర్థిక చేరిక, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక మిలియనీర్ ఫార్మర్ అవార్డు 2023 ప్రకృతి వ్యవసాయానికి గాను గెలుపొందిన
సి రవి సాగర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ డి తెలంగాణ. పర్యావరణానికి ప్రమాదం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా మారిన వనపర్తికి చెందిన రైతు సి రవిసాగర్కు గురువారం మిలియన్ ఫార్మర్ అవార్డు 2023ను ప్రదానం చేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కృషి జాగరణ్ సంస్థల తరపున డిసెంబర్ 6న దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన ఐసిఏఆర్ సదస్సులో ఆయనకు ఈ పురస్కారము అందిస్తారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. అయితే ఇది ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ ఏ అండి ములుగు జిల్లాలో. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం బిల్లును గురువారం లోక్సభ ఆమోద ముద్ర వేసింది. మరి కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ వర్సిటీ పేరును చేరుస్తూ కేంద్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ చట్టం బిల్లుపై లోక్సభ ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగానే సమ్మక్క సారక్క యూనివర్సిటీ నెలకొల్పుతున్నారని ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో పేర్కొన్నారు. ఇందులో ఇతర విద్యార్థులు చదువుకోవచ్చు అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. ఆన్లైన్ భద్రత మరియు డిజిటల్ పౌరసత్వం గురించి విద్యార్థులు మరియు అధ్యాపకులతో అవగాహన పెంచడానికి మెటాతో ఏ రాష్ట్రం సహకరించింది? ఆప్షన్ బి అండి కర్ణాటక. 13వ సీనియర్ జాతీయ పురుషుల హాకీ ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ రాష్ట్రం కైవసం చేసుకుంది? ఆప్షన్ ఏ పంజాబ్. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించే పథకం ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్ ఏ సెంట్రల్ సెక్టార్ పథకము. ఇటీవల ప్రారంభించిన పిఎం జన్మన్ పథకము ఏ వర్గం వ్యక్తులతో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ బి పీవీటీజీలు. నెక్స్ట్ వన్, ఏ సంస్థ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని ప్రారంభించింది? ఆప్షన్ సి అండి ఎన్ఎస్ఎస్ఓ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 సబ్సెక్షన్ 1 ఏ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలను నిర్దేశిస్తుంది? ఆప్షన్ బి అండి ఫైనాన్స్ కమిషన్. డెట్ ట్రీట్మెంట్ ప్లాన్పై భారతదేశం మరియు ప్యారిస్ క్లబ్ గ్రూప్ ఆఫ్ క్రెడిటార్తో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ సి శ్రీలంక. ఐయుసిఎన్ ఏ ఖండంలో ముప్పు పొంచి ఉన్న పరాగ సంపర్క సమూహాల కోసం 3 కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ యూరోప్. ఇటీవల ఏ దేశం తన సైనిక వ్యయాన్ని ఆర్థిక వ్యయంలో 30% పెంచింది? ఆప్షన్ సి రష్యా. భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అండి రాహుల్ ద్రావిడ్. ఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం మామిడి వృక్షం అనేది తప్పండి. రాష్ట్ర పుష్పము మల్లె పువ్వు, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, రాష్ట్ర పక్షి రామచిలుక. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఆప్షన్ డి అండి శేషాచలం కొండలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాలైన వ్యవసాయ వాతావరణ ప్రాంతాలతో గొప్ప జీవ వైవిధ్య వారసత్వ సంపద కలదు? ఆప్షన్ సి 9. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫలం మామిడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జలచరము డాల్ఫిన్, రాష్ట్ర ఫలము మ్యాంజిఫెరా ఇండికా అని పిలుస్తారు. పై వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ 4 ఏ, బి, సి సరైనవి. ఏబిసి కాదండి. సో రాష్ట్రం యొక్క జలచరము డాల్ఫిన్ అనేది కాదండి. రాష్ట్రం యొక్క జలచరము చేప. ఓకే, కొర్రమీన్. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. మన రాష్ట్రంలో ఎన్ని రకాలైన జంతువులు క్షీరదాలు ముఖ్యమైనవి? ఎన్ని రకాల జాతుల క్షీరదాలు ఎన్నండి? ఆప్షన్ డి 108. క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. కడప జిల్లాలోని అరుదైన పక్షి కరివికోడి, శేషాచలం అడవుల్లో ఎండమిక్ జాతి ఎర్రచందనము, మన రాష్ట్రంలో అరుదైన వృక్ష జాతి సైకస్, మన రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇది ఒంగోలు గిత్త. ఆప్షన్ సి అంటే మన రాష్ట్రంలో అరుదైన వృక్ష జాతి సైకస్ అనేది తప్పు. ఓకే. ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ బి అండి 2006. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య రక్షణ నియమాలు ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి? 2009. రాష్ట్రంలో వివిధ స్థాయిలో ఏర్పాటు చేసిన బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీల సంఖ్య ఎంత? ఆప్షన్ బి 14,021. క్రింది ప్రకటనలను గమనించండి. గ్రామ పంచాయతీ స్థాయిలో గల బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీల సంఖ్య 13,227.
మండల స్థాయిలో గల బయోడైవర్సిటీల మేనేజ్మెంట్ కమిటీల సంఖ్య 1661. మరి పై వాటిలో సరైనవి ఏంటండి? సో ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు కూడా సరైనవే. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క టెస్ట్ సిరీస్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ముఖ్యమైనది. ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ఏపీలో అన్ని నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలకు అనుగుణంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి, ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి సపరేట్ టెస్టులు అనేవి ఉంటాయి 50,000 క్వశ్చన్స్తో. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందిస్తున్నామండి. వాటిని మీరు ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.